ఓపెన్ టాక్ విత్ ముంజేటి. నేను మీ ముంజేటి. ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు భోగాది వెంకట్ నారాయణ గారు మన మధ్య ఉన్నారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన అమరావతి రాజధాని గురించి వారి మాటల్లో విశ్లేషిద్దాం. సార్ నమస్తే అండి. నిన్న మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజుకుందండి. అది ఏదో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అందరం డిక్లేర్ చేసుకున్న తర్వాత అది చల్లబడిపోయింది అనుకుంటున్న రోజుల్లో మళ్ళీ అదే పేరుతో రెండోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతి రాజధాని కాదా, ఇది దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, భవిష్యత్తు రాజధాని ఏముంటుంది అన్నది మళ్ళీ నిన్న రాజుకున్న చర్చలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నది అంతర్భాగంలో ఉంది, ఇక్కడ రాజధాని కడతారేంటని ఆయన అన్నారు. మరొక 24 గంటలు దాటకముందే వైకాపాకి అనధికార అధ్యక్షులైన సజ్జల గారు లేదు మేము అమరావతిని స్వాగతిస్తున్నామంటున్నారు. అసలు ఇదేంటి, ఈ గందరగోళం ఏంటి? ఆ పార్టీలో గందరగోళం ఏంటి, రాష్ట్రంలో రాజధాని గందరగోళం ఏంటి? ఎందుకు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది ఎప్పటికి కూడా? వైసీపీకి సంబంధించినంత వరకు అది ఒక వ్యక్తుల సమూహం, రాజకీయ పార్టీ కాదు. అంటే టెక్నికల్గా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, దానికి ఒక అధ్యక్షుడనో ఎవరో పేర్లు ఉండొచ్చు. కానీ ఇది జగన్ గారి కోసం, జగన్ గారి చేత, జగన్ గారు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తుల సమూహం, లైక్ మైండెడ్ పీపుల్ ఆఫ్ జగన్. వీళ్ళంతా ఒక పద్ధతి ఏమీ ఉండదు రాజకీయంగా కానీ. అంటే ఒక పాలిట్ బ్యూరోనో, ఒక పార్టీ కార్యవర్గమో, లేకపోతే ఆఫీస్ బేరర్సో కూర్చుని ఈ ఇష్యూ మీద మనం ఏం స్టాండ్ తీసుకోవాలి, ఏమి స్టాండ్ తీసుకోకూడదు, రీజనింగ్ ఏంటి, ఈ స్టాండ్ తీసుకోవడానికి మనం ప్రజలకు చెప్పగలిగిన రీజనింగ్ ఏంటి, ఇది వద్దు అని చెప్పడానికి మన రీజనింగ్ ఏంటి. పార్టీలో చర్చ జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ రావాలి, ఒక షేపింగ్కి రావాలి. తెలుగుదేశం పార్టీ ఉంది, అనేక బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అది ఒక రాజకీయ పార్టీ లక్షణాలు కలిగి ఉంది. ఒక పాలిట్ బ్యూరో ఉండటము, అందులో చర్చలు జరగటము, ఆ చర్చలను చంద్రబాబు నాయుడు గారు తీసుకోవచ్చు. ఫార్మాలిటీగా కనీసం అయినా కూడా ఒక చర్చ లాంటిది జరపటం, దాంట్లో ఈయన మాట్లాడటం, ఈ స్టాండ్ తీసుకుందామని అనుకోవటం, అది ఒక పద్ధతిలో జరుగుతుంది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు అంత సీన్ ఏమీ లేదు కాబట్టి ఒక పార్టీ డిస్కషను, ఈ పాలిట్ బ్యూరో, ఈ లక్షణాలు ఏమి దానికి కూడా లేవు కాబట్టి ఇక ఉన్నదేంటి వైసీపీ ఈ రాష్ట్రంలో. అయితే తెలుగుదేశం లేకపోతే వైసీపీ అన్నట్టుగా రాజకీయాలు ఉన్నాయి కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో. వైసీపీకి రాజకీయ పరమైన, పార్టీ పరమైన లక్షణాలు ఏమీ లేవు. ఈయన ప్రెసిడెంట్గా ఉంటాడు జిల్లాకి అంటే ఆయన ప్రెసిడెంట్, ఎందుకు ఉంటాడో ఏంటో తెలియదు. లేకపోతే ఈయన కన్వీనరు అంటే ఆయన కన్వీనరు, అదేదో పదవిలాగా. సో అది ఒక పర్టికులర్ వ్యక్తుల సమూహం. వాళ్ళకి ప్రజల ఫీలింగులతో కానీ, లాజిక్తో కానీ, రీజనింగ్తో కానీ అసలేమి ప్రమేయం ఉండదు. జగన్ గారు ఏమి చెప్పదలుచుకుంటే అది వీళ్ళు చెప్పటం, ఏమి చేయదలుచుకుంటే అదే వీళ్ళు చేయటం. టెక్నికల్గా ఇట్ ఈజ్ ఎ పార్టీ, ప్రాక్టికల్గా వైసీపీ ఈజ్ నాట్ ఏ పార్టీ. అది జగన్ గారి క్షేమం కోసం, జగన్ గారి అధికారం కోసం ఏర్పడిన పార్టీ. దానికి సహాయం చేసే కార్యక్రమం సజ్జల రామకృష్ణారెడ్డి గారిది. ఆయనకు కూడా ఏదో ఒక డిజిగ్నేషన్ ఉండాలి కాబట్టి గవర్నమెంట్లో ఉన్నప్పుడు సలహాదారుడు అన్నారు, గవర్నమెంట్ లేకపోయిన తర్వాత కన్వీనరు ఏదో అంటున్నారు. కానీ రాను చూస్తుంటే ఈ వ్యక్తుల సమూహమైనా పార్టీ అయినా అదొక పార్టీయే కదా టెక్నికల్గా. దాన్ని జగన్ గారు నడుపుతున్నారో తెలవట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడుపుతున్నారో తెలియట్లేదు. ఆయన గనక నడుపుతూ ఉంటే
ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆలోచించి కానీ ఆలోచించకుండా కానీ లేకపోతే ఏం జరుగుద్దో చూద్దామని కానీ అసలు ఆయన భావం ఏదైనా సరే పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ధిక్కరించడానికి వీళ్ళెవరు? మన రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇదే రామకృష్ణారెడ్డి గారు చెప్పిన విషయాలనే కనుక ఏ పేరుని నానియో అంబటి రాంబాబు ఈ కొడాలి నానినో ఇటువంటి వాళ్ళు చెప్తే అబ్బెబ్బెబ్బే జగన్ గారు చెప్పింది కాదు, మేము స్వాగతిస్తున్నాము, మా నాయకుడు కూడా ఏమీ వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు, కాకపోతే చంద్రబాబు చేసే కుంభకోణాలకి మాత్రమే వ్యతిరేకం మేము అని కనుక వాళ్ళు అనుంటే వెంటనే సస్పెండ్ చేయడం కానీ బహిష్కరించడం కానీ జరిగి ఉండేది. కానీ రామకృష్ణారెడ్డి గారు చెప్పడం వల్ల జగన్ గారి వైపు నుంచి స్పందన లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అవునవును. సో వీళ్ళిద్దరిలో ఎవరు నడుపుతున్నారో ఆ సమూహాన్ని అనేది డిబేటబుల్ పాయింట్ ఒకటి. రామకృష్ణారెడ్డి గారు ఆన్ వాట్ బేసిస్ చెప్పారు? ఏదన్నా పాలిట్ బ్యూరో తీర్మానం ఏమన్నా ఉందా? ఒక రోజునేమో అమరావతిని ఆహ్వానిస్తున్నారు. అది ఒక శ్మశానం అని బొత్స సత్యనారాయణ చెప్పినప్పుడు రామకృష్ణారెడ్డి ఖండించారు. రామకృష్ణారెడ్డి గారు ఇది శ్మశానం కాదు, మా బొత్స ఏదో అన్నాడు పొరపాటుని, లేదు ఇది గొప్ప నగరం అని చెప్పి ఆయన ఏమన్నా ఖండించారా? అమరావతికి వ్యతిరేకంగా అనేక మంది స్టేట్మెంట్లు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇస్తే అబ్బాయి లేదు ఇదంతా కరెక్ట్ కాదు, మేము అమరావతిని లవ్ చేస్తున్నాము, మాకు అమరావతి అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారా రామకృష్ణారెడ్డి గారు? అవునండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పినా జగన్ చెప్పకపోయినా ఒకటైతే ఫ్యాక్ట్, ఎప్పుడు వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే దేర్ విల్ బి నో అమరావతి. సో జగన్మోహన్ రెడ్డి కనుక భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అమరావతి రాజధానికి ఎట్టి పరిస్థితుల్లో ఉంచరు అంటే అసలు బేసిక్ అండర్స్టాండింగ్లో ఇక్కడ చిన్న తేడా కనపడుతుంది. అమరావతి ఈజ్ సెపరేట్ సిటీ విత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేదా పార్కులు బిల్డింగులు నేషనల్ హైవేకి కాస్త బాగా దూరం ఏదన్నా కానీ ఒక బెజవాడ లాంటిది, అది ఒక విశాఖపట్నం లాంటిది, ఒక గుంటూరు లాంటిది, ఒక కర్నూలు లాంటిది, అది ఒక సిటీ. అవునవును. రాజధాని ఈజ్ సెపరేట్. అవును. రాజధానికి ఏం కావాలి? సెక్రటేరియట్ కావాలి. ఐఏఎస్లు వీళ్ళంతా సెక్రటరీస్ కూర్చోటానికి, మంత్రులు కూర్చోటానికి, స్టాఫ్ కూర్చోటానికి ఒక బిల్డింగ్ కావాలి. అది ప్రధాన గుండెకాయ. దాని చుట్టూ ఒక అసెంబ్లీ బిల్డింగు, ఒక గవర్నర్ బిల్డింగు, ఒక ముఖ్యమంత్రి గారి నివాస స్థలం, క్యాంప్ ఆఫీసు, మంత్రులు క్యాంప్ ఆఫీసులు, అంత మటుకే చాలు రాజధానికి. హైకోర్టు బిల్డింగు. సో ఆ 4 బిల్డింగుల కోసం 30,000 ఎకరాలు అవసరం లేదు. అవునండి. వెరీ సింపుల్. ఈ మాటకి అడ్డం వస్తున్నానండి. మనం హైదరాబాద్లో చాలా కాలంగా ఉన్నాం. ఒక్క సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉమ్మడి రాజధానికి సంబంధించిన మొత్తం రాజధాని ఉండేది. ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. అసెంబ్లీ ఉంది, అన్నీ ఉన్నాయి, సీఎం ఆఫీస్ ఉంది, గవర్నర్ బంగ్లా ఉంది, అలాగే మీకు సచివాలయం ఉంది, డీజీపీ ఆఫీస్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. ఇదంతా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్లేసే కదండి మొత్తం ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. అంటే ఆ ఒక్క ప్లేస్ ఉంటే సరిపోతుంది. 30,000 50,000 ఎకరాల్లో ఒక నగరం ఉండాల్సిన పని లేదు. అవునండి. మొదటి నుంచి కూడా నేనేం చెప్తున్నానంటే తెలుగుదేశం నాయకులు అవునండి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవునండి. లేకపోతే వైసీపీ వాళ్ళు కూడా కన్ఫ్యూషన్కి లోనవుతున్నారు. అవునండి. జగన్ ఎక్కడి నుంచి పరిపాలించాడు 5 ఏళ్ళు? సేమ్ వెలగపూడిలో ఉన్న అమరావతి బిల్డింగ్ నుంచే కదా. ఈయన క్యాంప్ ఆఫీస్లో కూర్చుని ఆర్డర్ ఇస్తే ఇంప్లిమెంటేషన్ సెక్రటరీలు ఎక్కడ కూర్చున్నారు? అవును, అమరావతి కదండి. అమరావతి అదే వెలగపూడిలో ఉన్న సచివాలయంలోనే కదా. అంతే కదా. హైకోర్టు జడ్జీలు ఆ బిల్డింగ్ నుంచే కదా. అవునండి. డీజీపీ ఇవే రాజధాని అంటే ఇవే కావాల్సినవి. ఈ నగరం అంతా కూడా ఎక్స్ట్రా బిల్డప్ అంటే పప్పర పనసకాయ తొనక చుట్టూ ఉండే అవునండి పెద్ద తుక్కు లాంటిది అనమాట. నగరం పెట్టుకోపో, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఇన్ ఇట్.
అవకాశం ఉంటే పెట్టుకుంటారు నగరం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నారు కదా, అది ఆ మాట కరెక్ట్, నిజం కూడా. ఆ మాట కరెక్ట్. అవునండి. ఇప్పుడు కుప్పం నుంచి గెలిచారు అవునండి. చంద్రబాబు నాయుడు గారు. అవునండి. కుప్పం తీసుకెళ్ళి పెట్టుకోకూడదా సచివాలయం? పని ఉన్నవాడు వెళ్తాడు. అసలు సచివాలయంతో ఎవరికి పనులు ఉంటాయి? మీకు గుర్తుందో లేదో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి ఉన్నప్పుడు తార్నాక ఆయన ఇల్లే క్యాంప్ ఆఫీస్, అవును. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన ఇల్లే క్యాంప్ ఆఫీస్ అబిడ్స్, లేదంటే జూబ్లీ హిల్స్. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఇల్లే క్యాంప్ ఆఫీస్. సొంత క్యాంప్ ఆఫీస్ ఉండేవి కాదు. శ్రీనగర్ కాలనీలో ఆ సందులోనే ఉండే, సందులో ఉండేది. సో ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు అంత దూరం అవసరం లేదు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నేను పులివెందుల్లో రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నాను అని అవునండి ఒక 4 బిల్డింగులు చూసి, అవునండి, ఈ సచివాలయం ఇవన్నీ పెడితే అసలు బేసికల్గా సచివాలయానికి ఎవరు వెళ్తారు? అధికారులే కదా వెళ్ళేసి. అధికారులు వెళ్తారు. అధికారులతో పనులు ఉన్న వాళ్ళు వెళ్తారు. మంత్రులు వెళ్తారు. మంత్రులతో పనులు ఉన్న వాళ్ళ తాబేదారులు వెళ్తారు. కాంట్రాక్టర్లు వెళ్తారు. అవునండి. రకరకాల కాంట్రాక్టర్లు వెళ్తారు. ప్రజలైతే వెళ్ళరు. స్టాఫ్ జనరల్ ప్రజలు సెక్రటేరియట్ మొహం చూడాల్సిన అవసరం రాదు. ఇప్పుడు ఎలా చేస్తున్నారా జనరల్ ప్రజల్ని సెక్రటేరియట్లోకి 20-30 కండిషన్లు చూసి, అవునండి, చెక్ చేసి, ఆధార్ కార్డు చూసి ఆడు మనిషిని నిర్ధారించుకుని, అది మళ్ళీ నేను మనిషినేనని ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకొస్తే గేట్ కార్డు వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. అవునండి. అలౌ చేసిన తర్వాత ఆడు ఏ బిల్డింగ్లోకి వెళ్ళాలని పర్మిషన్ ఇస్తే ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాడు నీకు బ్లాక్ 4లోకి ఉందా ఎంట్రన్స్, ఇది బ్లాక్ 3, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్తారు. ప్రజలకు సంబంధం ఉండదు సార్.